ఈరోజు ఈ వీడియోలో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ రిలేటెడ్ నేర్చుకుందాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేస్తే మనకి ఇంటర్న్షిప్స్ అవి వచ్చే లెవెల్కి మనం వెళ్ళిపోతాం, ఇంటర్న్షిప్స్ వస్తే అక్కడ నుంచి నేర్చుకొని మనం జాబ్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాం. ఈ రేంజ్ వరకు వెళ్ళాలి అంటే మీరు ఏం ప్రాసెసెస్ ఫాలో అవ్వాలి, మీరు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఏం నేర్చుకోవాలి, మొత్తం డీటెయిల్గా చూడబోతున్నాం అనమాట మనం వెబ్ డెవలప్మెంట్ గురించి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని ఫస్ట్ అయితే మీరు లైక్ చేసేసుకోండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ అనేది నొక్కేయండి. సో దట్ ఫర్దర్ ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదని చెప్పి లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి చూద్దాం. దీని తర్వాత ఓకే మీకు ప్రీవియస్గా ఏమైనా నాలెడ్జ్ ఉండాలా అని చెప్పేసి చూద్దాం. దీని తర్వాత థర్డ్ పాయింట్, మనం వెబ్సైట్ డెవలప్మెంట్కి ఏం రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఏం కోర్సెస్ తీసుకోవాలి అని చెప్పేసి మనం చూస్తాము. దీని తర్వాత ఫైనల్గా ఒక ఇంటర్న్షిప్ అనేది ఎలా తెచ్చుకోవాలి, నా ప్రాసెస్ ఏంటి, నేను ఎలా తెచ్చుకున్నాను వెబ్సైట్ డెవలప్మెంట్లో అని చెప్పేసి అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వస్తే వెబ్ డెవలప్మెంట్ అనేది ఏంటి. ఇప్పుడు బేసిక్గా కొన్ని వెబ్సైట్స్ పేరు చెప్తా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, రైట్. ఈ వెబ్సైట్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్తూ వెళ్తే అలా వస్తూనే ఉంటాయి. ఈ వెబ్సైట్స్ అన్నీ ఎలా సర్వైవ్ అవుతున్నాయి? బయట మీరు ఫ్లిప్కార్ట్ స్టోర్స్ ఎక్కడైనా చూస్తారా? రైట్. ఫ్లిప్కార్ట్ షాప్ ఏమైనా ఉంటాయా మీ పక్కన, ఇంటి పక్కన? ఫ్లిప్కార్ట్ కస్టమర్ సర్వీసెస్ కానీ, ఫ్లిప్కార్ట్ స్టోర్లు కానీ, ఫ్లిప్కార్ట్ బిల్డింగ్లు ఏమైనా ఉంటాయా? అలాగా ఉండవు కదా. ఇవన్నీ ఒక ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ అనమాట. ఇవి జస్ట్ ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. షాప్ ఓనర్ నుంచి కస్టమర్కి ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి ఒక మిడిల్ పర్సన్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ మిడిల్ పర్సన్ పనిచేయాలంటే ఒక వెబ్సైట్ అనేది అవసరమా లేదా? సో ఈ వెబ్సైట్ అనేది అవసరమే. ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు నడుస్తుంది? ఎప్పుడైతే కస్టమర్స్ అనే వాళ్ళు ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేస్తారు. 4 years బ్యాక్ చూసుకుంటే ఆన్లైన్లో ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేయాలంటే ఎంత టెన్షన్, ఎవరు కరెక్ట్ ప్రొడక్ట్ వస్తుందో లేదో తెలియదు, ఫ్రాడ్ అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి ఎన్ని టెన్షన్లు ఉంటుంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది అంత ట్రెండింగ్ లో లేదు, కానీ ఇప్పుడు డిమాండింగ్ లో ఉంది ఇంటర్నెట్ అనేది. సో ఈ డిమాండ్ వల్లే ఈ వెబ్సైట్స్ అన్ని నిలబడి ఉన్నాయి. సో ఈ డిమాండ్ అనేది తగ్గిపోదు, డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ డిమాండ్ సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళ వెబ్సైట్స్ ని ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేస్తూ, అలా మెయింటెనెన్స్ చేస్తూ వస్తారు. సో ఇప్పుడు ఇవేవైతే వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ వెబ్సైట్స్ ని మెయింటైన్ చేయడానికి, ఈ వెబ్సైట్స్ ని డెవలప్ చేయడానికి, ఇంకా కొత్త డిజైన్స్ యాడ్ చేయడానికి, ఇవన్నీ చేయడం కోసం మనకి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు అవసరం అనమాట. బేసిక్గా చూసుకుంటే వెబ్సైట్ డెవలపర్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు, లేదా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో వీళ్ళ పని ఏంటి? వెబ్సైట్స్ డెవలప్ చేయడం. సో వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేస్తారు? వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకొని, ఆ స్కిల్స్లో ఏముంటాయి అవి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, వెబ్ డెవలప్మెంట్ అనేది 2 parts కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ వస్తేప్పటికి మనకి ఫ్రంట్ ఎండ్ అనేది ఉంటుంది, రైట్. ఇంకా చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి, బట్ ఫస్ట్ బేసిక్ పార్ట్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇంకొకటి బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఇంకేముంటాయి బ్రో అంటే, ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్లోనే సపోర్ట్ చేయడానికి మనకి బ్యాక్ ఎండ్లో డేటాబేస్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం ఏదైతే తయారు చేసామో, ఈ వెబ్సైట్ని ఒక లింక్ అదే జనరేట్ చేయడానికి హోస్టింగ్, డిప్లాయ్మెంట్, రైట్, క్లౌడ్ సర్వీసెస్ అని చెప్పేసి వస్తాయి. అందులో కూడా మనకి అమెజాన్ తరపున AWS సర్వీసెస్ ఉంటాయి, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ తరపున Azure సర్వీసెస్ ఉంటాయి, గూగుల్ తరపున గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏవేవైతే చెప్తున్నానో ఈ ప్రతి ఒక్క ఫీల్డ్ సెపరేట్ ఒక జాబ్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? మీరు వెబ్ డెవలప్మెంట్ అనేది మొత్తం నేర్చుకుంటే మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి. లైక్ నాట్ ఇన్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో కూడా మీకు చాలా ఉంటాయి అనమాట, రైట్. బ్యాక్ ఎండ్లో అయితే సూపర్ డూపర్గా ఉంటాయి, రైట్. క్యూబర్నెటీస్ అని చెప్పి, డాకర్ అని చెప్పి, దాన్ని మనం డెవాప్స్ అని చెప్పేసి అంటాం అనమాట, అది కూడా ఉంటుంది. సో చాలా ఫీల్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. అన్నీ నేర్చేసుకోకర్లేదు, బట్ మీరు తెలుసుకోవాల్సింది, స్టార్ట్ చేయాల్సింది విత్ దిస్ ఫ్రంట్ ఎండ్. ఎందుకంటే మీకు మొత్తం రోడ్ మ్యాప్ ఇచ్చేసినా కూడా, అరే బ్రో ఇంత ఇచ్చేసావు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ నన్నే క్వశ్చన్ అడుగుతారు. సో మీకు డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నా, మీరు ఫ్రంట్ ఎండ్తో స్టార్ట్ చేయండి చాలు, రైట్. ఫ్రంట్ ఎండ్తో స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్లో మీరు ఏం నేర్చుకుంటారంటే HTML అని చెప్పేసి ఫస్ట్ వస్తుంది, దీని తర్వాత CSS, దీని తర్వాత జావాస్క్రిప్ట్. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఈ HTML, CSS 2 నేర్చుకోవాలంటే మీరు స్పెషల్గా ముందు నుంచి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోకపోయినా కూడా సింపుల్గా మీకు అర్థమైపోతుంది, సింపుల్గానే ఉంటుంది. సో ఈ 2 సరిగ్గా చేయగలిగితే మీకు కొన్ని చిన్న డిజైనింగ్ రిలేటెడ్, CSS రిలేటెడ్ ఫ్రీలాన్స్ వర్క్స్ అనేవి రావచ్చు. అంతేగాని మీకు ప్రాజెక్ట్ అనేది వచ్చేది ఎందుకు, అంతేగాని మీకు ఇంటర్న్షిప్ అనేది వచ్చేది. ఈ HTML, CSS, జావాస్క్రిప్ట్ పెట్టుకొని మీ రెజ్యూమేలో పెట్టుకొని మీరు అప్లై చేస్తారనుకోండి, వాట్ యు నో అంటే ఐ నో HTML, CSS, జావాస్క్రిప్ట్ అంటే వాడు ఒప్పుకోడు. మీకు ఫ్రంట్ ఎండ్లో ఫ్రేమ్ వర్క్స్ అనేవి రావాలి. ఫ్రేమ్ వర్క్స్ మోస్ట్ పాపులర్గా 2 ఉంటాయి. ఫస్ట్ వస్తేప్పటికి రియాక్ట్, JS, దీని తర్వాత యాంగులర్. నేను నేర్చుకుంది యాంగులర్, రైట్. యాంగులర్లో మనకి టైప్ స్క్రిప్ట్ వాడతారు అనమాట.
అదేం మీరు తెలుసుకోక్కర్లేదు, బట్ బేసిక్గా తెలుసుకోండి. ఇవి ఏంటిది, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి తెలిసి ఉండాలి. ఈ ఫ్రేమ్ వర్క్స్ ఎప్పుడైతే మీరు సరిగ్గా చేస్తారో అప్పుడు మీరు ఒక ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వెబ్ డెవలప్మెంట్కి మాత్రమే. ఇలాగే మనకి యాప్ డెవలప్మెంట్కి కూడా ఉంటాయి అనమాట. ఫ్లటర్ అని చెప్పేసి, రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అది మనకి యాప్ డెవలప్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. సో రియాక్ట్ జేఎస్ ఏదైతే ఫ్రేమ్ వర్క్ ఉంటుందో ఫ్రంట్ ఎండ్లో, అది చాలా ఫేమస్. ఇది నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోవాలి, రైట్? ఇప్పుడు మీరు ఇదంతా సరిగ్గా నేర్చుకోవాలంటే మీరు పై 2 అంటే HTML CSS అనేది స్టార్ట్ చేయాలి, రైట్? ఇది చేసి దాని తర్వాత జావాస్క్రిప్ట్ చేస్తూ మొత్తం కలిపి ప్రాజెక్ట్స్ చేస్తే అప్పుడు ఈ 3 ప్లస్ ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏదో ఒకటి ఫ్రేమ్ వర్క్ అనేది. రియాక్ట్ నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దట్స్ ఆర్ డిమాండింగ్ అనమాట. యాంగులర్ మీద అయితే కొంచెం తక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ రియాక్ట్ మీద అయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు ఇవి నేర్చుకున్న తర్వాత రియాక్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ అనేది ఒక పార్ట్ వరకు అయిపోయింది. మీరు ఇంటర్న్షిప్ లెవెల్ వరకు వెళ్ళిపోతారు ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటే. బ్యాక్ ఎండ్ వస్తేప్పటికి ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ గురించే. సో ఫ్రేమ్ వర్క్స్ వస్తేప్పటికి మనకి ఏముంటాయంటే బ్యాక్ ఎండ్లో ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది, రైట్? ఎక్స్ప్రెస్ అంటే నోడ్ అనమాట, బేసిక్గా నోడ్ జేఎస్. రైట్? ఈ నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్ చాలా ఫేమస్ స్టాక్ అంటారనమాట దీన్ని, రైట్? అంటే దీన్నే మనం ఏమంటారంటే మర్న్ స్టాక్ అని చెప్పేసి అంటారనమాట. మర్న్ స్టాక్ అంటే MongoDB, మాంగో అంటే డేటాబేస్, ఈ అంటే ఎక్స్ప్రెస్, ఆర్ అంటే రియాక్ట్, ఎన్ అంటే నోడ్. ఈ ఎక్స్ప్రెస్, నోడ్, దీని తర్వాత ఇది జావాస్క్రిప్ట్లో. దీని తర్వాత పైథాన్లో మనకి జాంగో ఉంటుంది, రైట్? జాంగో ఉంటుంది, ఫ్లాస్క్ ఉంటుంది. దీని తర్వాత ఫాస్ట్ ఏపీ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా ఉంటాయి. ఇవి బేసిక్గా పైథాన్లో ఉంటాయి అనమాట బ్యాక్ ఎండ్ అంతా. వీటిలో నేనేం నేర్చుకున్నానంటే HTML CSS జావాస్క్రిప్ట్ అయితే నేర్చుకున్నా, దీని తర్వాత యాంగులర్ నేర్చుకున్నా, దీని తర్వాత జాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీ. ఈ 3 సేమ్ ఒకలాగే ఉంటాయి అనమాట, మీకు అర్థమైపోతుంటాయి. సో జాంగోలోనే జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్పేసి అదొక పెద్ద మహాభారతం అనమాట. సో మీరు బేసిక్గా స్టార్ట్ చేయాలి. మీకు అసలు ఏం ఐడియా లేదు అంటే, ఏం ఐడియా లేకుండా స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం, చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నేను కూడా ఇబ్బందులు పడ్డాను అనమాట. 1 సంవత్సరం ప్లస్ నాకు పట్టిందనమాట వీటి మీద క్లారిటీ రావడానికి. నా ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అది మొత్తం జాంగో, యాంగులర్ మీద ఉంటుంది. అది మొత్తం బై ద ఎండ్ లాస్ట్ 3 months ఉంది అనగా అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, అయ్యో ఇదిరా వెబ్ డెవలప్మెంట్ అంటే అని చెప్పేసి. దీని తర్వాత మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డేటాబేస్ అనమాట. డేటాబేస్ ఏంటి బ్రో అంటే, డేటాబేస్ వస్తేప్పటికి దీనిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే SQL అంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు మనం దీన్ని. సో రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ అంటే NoSQL అంటారు అనమాట దీన్ని. సో ఇవి మీకు సబ్జెక్ట్స్లో కూడా వస్తాయి అన్నీ. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు CSCలో ఉంటే మీకు సబ్జెక్ట్స్ రూపంలో వస్తాయి, రైట్? ఈ డేటాబేస్నే ఫస్ట్ డేటాబేస్ కంటే ముందు మీకు సబ్జెక్ట్ పేరు ఏముంటుందంటే DBMS అని చెప్పేసి ఉంటుంది, రైట్? దాని పేరు ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అలాగే రియాక్ట్ కూడా ఉండొచ్చు, మీకు కొన్ని కాలేజెస్ వాళ్ళు పెడతారు. ప్లస్ ఈ HTML CSS జావాస్క్రిప్ట్ అయితే మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క కాలేజ్లో అయితే ల్యాబ్ రూపంలో ఉంటుంది, లేదా సబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. మీరు ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకునే లెవెల్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఈ బ్లూగా ఉన్న వాటిల్లో ఏదో ఒకటైతే చేయొచ్చు. కానీ ఈ వైట్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీగా మీరు చేయాలి. ఇవి మీరు చేయకపోతే కుదరదు. ఇప్పుడు ఈ వెబ్ డెవలప్మెంట్లోనే బ్రో ఫుల్ స్టాక్ అని చెప్పేసి అంటుంటారు కదా, ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పి ఆ ఫుల్ స్టాక్ డెవలపరే ఈ మొత్తం కలిపితే, రైట్? ఈ మొత్తం కలిపితే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాడు. బట్ మీకు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీకు ఒక ఇంటర్న్షిప్ కావాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు, అండ్ మీకు ప్రీవియస్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఐడియా లేదు అని చెప్పేసి అనుకుంటున్నా కూడా మనం HTML CSS జావాస్క్రిప్ట్ కోర్స్ అనేది వెరీ సూన్ లాంచ్ అయిపోతుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ రేపే లాంచ్ అయిపోవచ్చు, బట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వడం అవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి అనమాట. అది మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా కోర్సెస్ తీసుకొని అన్ని తిప్పలు పడి నేర్చుకొని లాస్ట్కి ఎలా ఒక కోర్స్ చెప్తే HTML CSS జావాస్క్రిప్ట్ అనేది క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. జావాస్క్రిప్ట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉండదు, బట్ ఫైనల్గా ఏమైనా ఎక్స్ట్రా మాడ్యూల్స్ వస్తాయి కానీ, బట్ HTML CSS అయితే మాత్రం సూపర్ డూపర్ లెవెల్లోకి వెళ్ళిపోతారు మీరు. మీరైతే ఒక కాన్ఫిడెంట్గా నాకు HTML వచ్చు, నాకు CSS వచ్చు అని చెప్పి ఒక లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట మీరు. సో దీంతో స్టార్ట్ చేస్తే దాని తర్వాత మనం దీని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. ఈ మూడింటి మీద కలిపి ఒక ఫుల్ స్టాక్ కోర్స్ అనేది వస్తుంది. బట్ దట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ HTML CSS ఇందులో చిన్న ముక్క అంతే. HTML CSSలోనే ఆల్మోస్ట్ ఒక 30 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకైతే ఒక 2-3 months పడుతుంది, రైట్? అవన్నీ మనం కోర్స్ వీడియోలో డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను టైం గురించి చెప్తున్నాను అనమాట. సో HTML CSS మనకి ఒక 2-3 months టైం అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇవి నేర్చుకుందాం అనుకుంటుంటే మీకు ప్రతి ఒక్క దానికి నేర్చుకోవడం అది వీడియోలు చూస్తూ నేర్చుకోకూడదు. ప్రాక్టీస్ చేయాలి, స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. లేకపోతే ఈ మొత్తం నేర్చుకున్న వీడియోలు విని వేస్ట్.
అర్థమైందా? మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తేనే మీకు ఉపయోగం అనేది ఉంటుంది, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అనేది ఇచ్చాను అసలు వెబ్ డెవలప్మెంట్లో ఏముంటాయి అని చెప్పేసి, అండ్ దాని రిలేటెడ్ ఏం నేర్చుకోవాలంటే ఏం ఫ్రీగా నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పాను. రైట్, మీకు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి, మీరు ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటున్నారు అంటే పక్కగా జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలి. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా అనేది ఉండాలి, లేదా ఇది కూడా స్టార్టింగ్ నుంచి చేయాలన్నమాట. మీరు ఫ్రేమ్వర్క్స్ అటువైపు వెళ్దాం అనుకుంటుంటే మాత్రం మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూనే స్టార్ట్ చేయాలి. నార్మల్గా చేద్దామంటే కుదరదు. రైట్, మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ వెళ్తే బ్యాక్ ఎండ్లో ఎలా రిసీవ్ చేసుకుంటుంది, బ్యాక్ ఎండ్లో ప్రాసెసింగ్ అనేది ఎలా చేయగలుగుతుంది, ప్రాసెస్ చేసి మళ్ళీ రిటర్న్ ఎలా వస్తుంది, అవన్నీ మీకు అర్థం అవ్వాలన్నమాట. సో అది అర్థం అవ్వాలంటే డేటాబేస్ ఎలా వాడాలి, డేటాబేస్లో క్వైరీస్ ఏంటి, అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అవన్నీ చేయాలంటే మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు కుదురుతుంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 చేస్తే అప్పటికి ప్రతి ప్రాజెక్ట్లో ఇలా కామన్గా వాడుతున్నాను, ఈ ప్రాసెస్ జరగాలంటే ఇలా చేస్తున్నా అని చెప్పేసి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు మీకు ఇంటర్న్షిప్ అనేది పక్కా వస్తుంది. బ్రో HTML CSS ఒకటే నేర్చుకుంటాము, మాకు ఇంటర్న్షిప్ ఏమైనా వస్తుంది అంటే కష్టం. ఎంత లక్ ఉంటే కానీ రాదు. నేనైతే చాలా ట్రై చేశాను, రావడం అయితే కష్టం. బెస్ట్ చెప్తున్నా బ్యాక్ ఎండ్, పైథాన్లో జాంగో కానీ ఇవన్నీ మీరు నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతారు. ఫ్రంట్ ఎండ్ అంటే మీరు HTML CSS నేర్చుకొని ఒక జస్ట్ బేసిక్ ఐడియా రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఒక టచ్ ఉంటే చాలు. సో నేను కూడా అదే చేశాను అనమాట. నాకు యాంగులర్ బేసిక్ మొత్తం డెప్త్గా తెలీదు, బట్ జాంగో ఇవన్నీ మాత్రం ఐడియా ఉంది. పైథాన్లో ఏదైనా కోడ్ రాయమంటే నేను రాయగలను. సో ఇవి నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి నేను వీటిలో ఇంటర్న్షిప్ అనేవి అప్లై చేశాను. వీటిలోనే చేశా. ఫ్రంట్ ఎండ్లో చేసినంత వరకు నాకు రాలే, రైట్, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ నేను అంత చేయలే. కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం నేను చేశాను. ప్రాజెక్ట్స్ అనేవి నేను చేశాను, మంచి ప్రాజెక్ట్స్ చేశాను. ప్రాజెక్ట్స్ అవి పెట్టుకోవడం, రైట్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం నాకైతే నిజంగా హెల్ప్ అయింది ఇంటర్న్షిప్ రావడంలో. దీని తర్వాత ఏదైనా జాబ్ రిలేటెడ్ వచ్చినా కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు వీడియో కంక్లూజన్కి వచ్చేస్తే, నేను వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ గురించి HTML అంటే ఇది అది అని చెప్పేసి డెప్త్గా చెప్పలేదు. అవి డెప్త్గా ఒక వీడియో చేస్తాను, మన కోర్స్ ఇంట్రో వీడియోలో ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ శాంపుల్ వీడియో అనేది పెడతాను, అందులో మీరు నేర్చుకోవచ్చు. రైట్, ఒకవేళ ఎవరైనా ఫర్ సపోజ్ రెజ్యూమే వరకు మేము HTML CSS ఒక బేసిక్ ఇంటర్న్షిప్ వరకు కాకపోయినా కూడా రెజ్యూమేలో పెట్టుకోవాలి, మా ఫ్రెండ్స్కి చూపించాలి, వెబ్సైట్స్ అనేవి డెవలప్ చేయగలగాలి అనేసి అనుకుంటున్నా కూడా మీరు స్టార్ట్ చేయండి HTML CSS అనేది. అది మీకు ఒకవేళ స్కిల్ అనేది నచ్చినట్లయితే సో దానిలో మీకు మంచి కెరియర్ అనేది ఉంది. సో వెబ్ డెవలప్మెంట్ అనేది నేను ఎలాగైతే చెప్పానో ఆ ప్రాసెస్ ఆ ఫ్లోలో అలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫైనల్గా చూద్దాం కోర్సెస్ గురించి. ఏం కోర్సెస్ తీసుకోవాలి బ్రో? ఇంట్రడక్షన్కి అయితే చెప్పాను, మన కోర్స్ వస్తుంది, తెలుగులో క్లియర్గా ఉంటుంది, ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తా అని చెప్పేసా. నెక్స్ట్ HTML CSS ప్రాక్టీస్ చేయడానికి అయితే నేను ఒక వెబ్సైట్ సజెస్ట్ చేస్తా, ఫ్రీ కోడ్ క్యాంప్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు వెబ్ డిజైన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు, మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఇవైతే నేను సజెస్ట్ చేసే ఒక మంచి కోర్స్ ప్లస్ ఒక ఫ్రీ రిసోర్సెస్ అనమాట. ఇప్పుడు ఇవి కాకుండా ఫ్రీగా యూట్యూబ్ ఏమైనా చెప్పంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో కొన్ని ఛానల్స్ వీడియోస్ అనేవి నేను లింక్ చేసి ఉంచుతాను. సో అవి మీరు చూసుకోవచ్చు, అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఒకవేళ మీకు ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ వెబ్ డెవలప్మెంట్ వీడియో. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ దెన్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ప్లస్ ఈ వీడియో లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే, అండ్ బెల్ ఐకన్ కూడా నొక్కండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.